హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవ్వచ్చు చూడండి, యూట్యూబ్ నుంచి మన వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. అలా కాకుండా మీ యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవాలనుకోండి, అంటే మీరు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో వాటన్నిటి బ్యాకప్ తీసుకోవాలనుకోండి. మీ యూట్యూబే, వేరే వాళ్ళవి కాదు. ఓకేనా? మీ ఛానల్ వీడియోస్ని మొత్తం బ్యాకప్ తీసుకోవాలి అంటే దానికి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియోని ఎలా బ్యాకప్ తీసుకోవాలో చెప్పిన తర్వాత మొత్తం చెప్తాను చూడండి. దానికోసం మీరు ఇక్కడ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళండి. క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో మేనేజర్లోకి వెళ్ళండి. ఓకే, వీడియో మేనేజర్లోకి వెళ్తే మీకు ఇక్కడ మీ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని సెట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపించే వీడియోస్ని ఒక్కొక్కదాన్ని డౌన్లోడ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ పక్కకు ఎడిట్ పక్కకు చిన్న బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ MP4 అని ఉంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు సేవ్ అని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. మొత్తం ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేయండి. youtube.com/ యూట్యూబ్ కాదు, గూగుల్ టైప్ చేయాలి. google.com/ ఓకే, google.com/takeout అని టైప్ చేయండి. TAKEOUT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఓకేనా? ఆల్రెడీ నేను నా ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు డైరెక్ట్ లాగిన్ అయిపోయిన వచ్చేసింది. ఓకే, అయితే చూడండి, దీనిలో మీరు మీ యూట్యూబే కాకుండా మీ దగ్గర గూగుల్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఒకటేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలి అన్నిటిని ఒకటేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి, నాకు ఇక్కడ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తే నాకు ఏమవుతుందంటే అన్ని డౌన్లోడ్ అవుతాయి. కాబట్టి నాకు ఏదో ఒకటే డౌన్లోడ్ కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ 1 అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, నాకు ఇవన్నీ డిసేబుల్ అయిపోయాయి. ఇంతకుముందు అన్ని రైట్ సింబల్ తోటి ఉండే, ఇప్పుడు ఇంటూ మార్క్ తోటి వచ్చేసాయి. ఇప్పుడు నాకు కావాల్సిన దీనిలో ఏంటంటే యూట్యూబ్ చూడండి, అన్నిటికంటే కింద ఉంది. దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అంటే నాకు ఇది ఒకటే కావాలి కాబట్టి ఇది ఒకటే తీసేసుకొని ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ ఆర్చివ్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏమన్నా అంటే ఛానల్ హిస్టరీ కావాలా, ఏమేం కావాలి అవన్నీ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు దీనిలో ఏం లేవు. ఒకటి డన్ అని ప్రెస్ చేశాను. డన్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి మన కింద. మీకు ఇదంతా ఎట్లా ఫైల్ టైప్ ఎలా డౌన్లోడ్ కావాలి, జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ కావాలి. ఓకేనా? ఈ జిప్ ఫార్మాట్ అనే పెట్టేసుకోండి. ఓకే, తర్వాత చూడండి సెండ్ డౌన్లోడ్ లింక్ వయా ఈమెయిల్ అని ఉంది, లేదా యాడ్ టు డ్రైవ్ అని ఉంది. అంటే మీరు ఈ డౌన్లోడ్స్ అన్నింటినీ ఒక ఈమెయిల్ ద్వారా మీ మెయిల్కి పంపించుకోవచ్చు, లేదా గూగుల్ డ్రైవ్కి కూడా పంపించుకోవచ్చు. నాకు ఏం కావాలంటే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి లింక్ అని పెట్టేసుకొని క్రియేట్ ఆర్చివ్ని క్లిక్ చేశాను. ఓకే, క్రియేట్ ఆర్చివ్ని క్లిక్ చేస్తే చూడండి, నా యూట్యూబ్లో ఉన్న డేటా అంతా ఇప్పుడు గ్యాదర్ అయిపోతుంది అన్నట్టు. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ పర్సంటేజ్ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు 0% వచ్చింది. ఎందుకు 0% వచ్చింది అంటే నా నెట్ స్లో ఉంది. మీ నెట్ స్పీడ్ని బట్టి ఏంటంటే ఇదంతా గ్యాదర్ అవుతుంది అన్నట్టు. మీ నెట్ బాగా ఫాస్ట్ ఉంటే ఇదంతా తొందరగా గ్యాదర్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. స్లో ఉంది కాబట్టి మీకు ఏంటంటే ఇది స్లోగా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది గ్యాదర్ అయిన తర్వాత దీనికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే నా దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ 62% అని వచ్చేసింది. ఓకే, 80 MB డేటా కలెక్ట్ అయిపోయింది. తర్వాత 100% అయిపోయిన తర్వాత మీరు మేనేజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ 97% అయిపోయింది. ఓకే, నాకు ఇదంతా 260 MB డేటా ఉంది కాబట్టి నాకు ఇది గ్యాదర్ అయిపోయింది. గ్యాదర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. చూడండి, నేను లాగిన్ అయిన అకౌంట్లో తక్కువ డేటా ఉంది కాబట్టి నాకు ఒకటే లింక్ వచ్చింది. మీ దాంట్లో చాలా డేటా ఉందనుకోండి, అంటే 30 GB 40 GB అట్లా ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు ఏంటంటే ఈ లింక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక పార్ట్స్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ని క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇది ఏమవుతుందంటే మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఒకటి మీకు మీ మెయిల్కి కూడా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేసినట్టయితే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా మీరు మీ యూట్యూబ్ అకౌంట్లో ఉన్న డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.